అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు' 15వ భాగం. ఖుషి సహాయంతో మంజుని అన్వేష్ కాపాడుకోగలిగాడు. ఆమెని ఇబ్బంది పెట్టిన రాకేష్ హచ్చిత చేతిలో చనిపోయాడు. షాక్లో ఉన్న ఆమెని ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకెళ్లారు. ఇంకా స్పృహలోకి రాలేదు. ఆ రాత్రి మంజుకి తోడుగా అన్వేష్ ఆమె గదిలోనే ఉండిపోయాడు. అక్కడ నిల్చున్న ఖుషి దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు రెండూ పట్టుకుని, ఖుషి, నువ్వు నీ స్నేహితులు లేకపోతే నా మంజుని నేను కాపాడుకోలేకపోయేవాడిని అంటూ ఆమె చేతుల్ని కళ్ళకి దగ్గరగా తీసుకుని ఏడ్చేశాడు. అలా అనొద్దు. వదినికి ఏదైనా అయితే నేను తట్టుకోగలనా? ఇది నా కుటుంబం. దేవుడి దయ వల్ల వదినికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి అంటూ అతన్ని ఓదార్చింది ఖుషి. కాసేపటికి అన్వేష్ తేరుకున్న తర్వాత, నువ్వు చాలా అలసిపోయావు, నేను మంజు దగ్గరుంటాను, నువ్వు వెళ్ళి పడుకో అని అన్వేష్ ఖుషిని పంపించేశాడు. మంజు ఆ రాత్రంతా భయంతో కలవరిస్తూనే ఉంది. అన్వేష్ ఆమెని దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్తూ ఓదారుస్తూనే ఉన్నాడు. ముంబై హోటల్లో లగ్జరీ రూమ్లో ఉన్న అర్జున్ ఖుషి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. నేను వచ్చి 24 గంటలవుతుంది, కానీ ఇంతవరకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. అలాంటి దానికోసం నేనెందుకు ఇంతగా ఆరాటపడుతున్నాను అనుకుంటూ కాసేపు అటూ ఇటూ తిరిగి ఖుషి గురించి ఆలోచించకూడదు అనుకుంటూ కొన్ని పత్రికలు తీసి చదివాడు. అందులో కూడా ఖుషీనే నవ్వుతూ కనిపించటంతో అర్జున్కి తన మీద తనకే చిరాగ్గా అనిపించి, అసలు నా జీవితంలోకి ఎందుకొచ్చావు, ఎందుకింతలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటూ ఆవేశంగా పత్రికని దూరంగా విసిరేసి 2 వైన్ బాటిల్స్ తెచ్చుకుని టేబుల్ ముందు కూర్చున్నాడు. అర్జున్ బాగా తాగేశాడు. 2 సీసాలు ఖాళీ అయిపోయాయి. ఆ మత్తులో కూడా ఖుషీనే తలుపుకి వస్తూ ఉండగా డోర్ బెల్ రింగ్ అయింది. ఎవరన్నది ఆలోచించలేదు. అలవాటైన పనిగా వెళ్ళి అర్జున్ తలుపు తీశాడు. ఎదురుగా ఖుషి కనిపించింది. నువ్వా? నువ్వేంటిక్కడా అని ఆమెను చూస్తూ గోడకి మత్తుగా జారిగిలపడి అడిగాడు. నేను ఇక్కడ ప్రమోషన్ ఉంది, నువ్విదే హోటల్లో ఉంటున్నావని తెలిసి వచ్చేశాను అంటూ అతన్ని ఆమె హత్తుకుంది. అర్జున్ గట్టిగా తల విదిల్చుకుంటూ కళ్ళు బలవంతంగా తెరిచి ఆమెని చూశాడు. ఏంటి అర్జున్ అలా చూస్తున్నావు కొత్తగా అని ఆమె సోయగాలన్నీ తగిలేలా అతని మీద వాలిపోయి అంది రాశి. అర్జున్ మాట్లాడే పరిస్థితుల్లో లేడు. ఆమె భుజం మీద వాలిపోగానే ఇద్దరూ మంచం మీద పడిపోయారు. ఉదయం నిద్ర లేచేసరికి అర్జున్కి తలనొప్పిగా అనిపించింది. అతని ఒంటి మీద బట్టలు లేవు. బెడ్షీట్ అతని చుట్టూ ఉంది. తన్ని తాను గమనించుకున్న అర్జున్ ఏమీ అర్థం కానట్టు పక్కకి తిరిగి చూశాడు. రాశి సగం బట్టల్లో కనిపించింది. ఒకేసారి అతని మీద 100 టన్నుల బరువేదో పడ్డట్టు తల తిమ్మెక్కినట్టు అనిపించింది. అసలెప్పుడొచ్చింది, ఎలా వచ్చింది? ఇదంతా ఖుషీకి తెలిస్తే నేను మోసం చేశాననుకుంటుంది. నేను తన్ని దూరం చేసుకోవటానికి సిద్ధంగా లేను. ఖుషీ మెడలో తాళి కట్టకముందు ఏదైనా జరుగుండొచ్చు, కానీ ఆమె మెడలో 3 ముళ్ళు వేశాక ఎవ్వరినీ నేను ముట్టుకోలేదు. అలాంటిది అని ఆలోచిస్తూ ఉండగానే రాశి మీద కోపం వచ్చింది. అతని అలికిడితో అప్పుడే నిద్రలేచిన రాశి, హాయ్ డార్లింగ్, గుడ్ మార్నింగ్ అని కళ్ళు నలుముకుంటూ లేచింది. నువ్వేంటిక్కడ? కోపంతో పళ్ళు నూరాడు అర్జున్. అదేంటి ఇలా అంటావు? ఇదేమన్నా మనకి కొత్త? ఎప్పుడూ ఉండేదేగా. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, అయినా బాగుంది అని రాశి నవ్వుతూ అనటంతో అర్జున్ ఆమె వైపు అసహ్యంగా చూశాడు. అదేంటి కొత్తగా చూస్తున్నావు? నిన్న సిటీలో షాపింగ్ మాల్ ప్రమోషన్ నుండి వచ్చాను, నువ్విక్కడే ఉన్నావని తెలిసింది, వచ్చేశాను అంటూ టైం చూసుకుని, అమ్మో 10కి నాకు ఫ్లైట్ ఉంది, వెళ్ళాలి అంటూ రాశి 10 నిమిషాల్లో రెడీ అయ్యి వెళ్ళిపోయింది. అర్జున్కి ఎప్పుడూ ఉండేదేగా అన్న ఆమె మాటలే చెవిలో తిరుగుతున్నాయి. ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. జరిగిందాన్ని మార్చలేను, కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి అని మనసులోని ఖుషీకి సారీ చెప్పుకున్నాడు అర్జున్. 2వ రోజు ఉదయం మంజు స్పృహలోకొచ్చింది. ఎదురుగా అన్వేష్ కనిపించలేదు. ఖుషీనే కనిపించటంతో అతనికి తన మీద కోపం పోలేదేమోనని భయపడింది. లేచావా? నాకిప్పుడు సంతోషంగా ఉంది అంటూ ఖుషీ దగ్గరకొచ్చింది. మంజు మొహంలోని భావాలు అర్థమైనట్టు, రాత్రంతా అన్నయ్య పక్కనే ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళారు.
అన్వేష్ అన్నయ్యకి నువ్వంటే చాలా ప్రేమ వదినా అంటూ సందడిగా చెప్పింది ఖుషి. అన్వేష్కి ఆ ఫోటోల విషయం తెలిసిందా అని మంజు భయంగా అడిగింది. ఖుషి మొదటి నుండి చివరి వరకు ఏం జరిగిందో చెప్పింది. మధ్యాహ్నానికి ఖుషి స్నేహితులు ఆమెని పలకరించడానికొచ్చారు. ఎవ్వరిలోనూ స్వార్థం లేదు. అందరూ స్నేహానికి విలువిచ్చిన వారే. ఖుషీతో పాటుగా వారు కూడా వదిన అని పిలుస్తుంటే నన్ను మంజు అని పిలవచ్చు. ఖుషికి కూడా పేరు పెట్టి పిలవమని చాలాసార్లు చెప్పాను. నేను మీలో ఒకరనుకోండి అని నవ్వుతూ అందర్నీ పరిచయం చేసుకుంది. ఆ రోజు సాయంత్రానికి అన్వేష్ ఆఫీస్ నుండి త్వరగా వచ్చేశాడు. ఖుషి కిచెన్లో ఉంది. మంజుని చూడ్డానికి ఆమె గదిలోకి వెళ్ళి ఆమె స్పృహలో ఉండటంతో ఆమెని చూస్తూ వెంటనే తన గదిలోకి వెళ్ళటానికి వెనక్కి తిరిగాడు. అన్వేష్, నా మీద కోపం పోలేదా అని బాధగా అడిగింది మంజు. అర్జున్ వెనక్కి తిరిగి చేతులు కట్టుకొని గుమ్మానికి భుజం ఆనిచ్చి నిల్చొని, నిజమేంటో నాకు చెప్పాలన్నంత ప్రేమ లేదా? ఒక్కదానివే బాధని భరించావు, నేను నీకు గుర్తు రాలేదా? అన్వేష్ కోపంగా అడిగాడు. మంజు ఏం మాట్లాడలేదు. మంచం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి అతని మొహాన్ని ఆమె చేతుల్లోకి తీసుకుని పెదవుల మీద ముద్దిచ్చింది. అన్వేష్ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఆమె కింది పెదవిని అందుకున్నాడు. మెట్ల మీదుగా ఎవరో వస్తున్నట్టు అనిపించటంతో అతని నుండి దూరం జరిగింది మంజు. అంటే సగం మెట్లు ఎక్కేశాను, మళ్ళీ కిందకి వెళ్తే టైం వేస్ట్ అని. కొన్ని రోజుల్లో పెళ్లి కాబోతుంది, ముహూర్తం పెట్టే వరకు ఆగండి అంటూ ఖుషి నవ్వుతూ వచ్చి మంజు చేతిలో పాల గ్లాస్ పెట్టి తాగమని చెప్పి ఇద్దరిని కొంటిగా చూస్తూ వెళ్ళిపోయింది. మంజుకి సిగ్గుగా అనిపించింది. అన్వేష్ ఆమెని దగ్గరికి తీసుకుని, ఈ రౌడీ పిల్ల సిగ్గుపడితే చూసే భాగ్యం దక్కింది. ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు నాకు చెప్పటం మానేశావు. అనుమానిస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు నాదానివి, ఏం జరిగినా నాదానివి. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. రేపు ఉదయం అమ్మవార్లొస్తారు, అప్పటి వరకు నార్మల్గా అయిపోవాలి అంటూ వంగి ఆమె బుగ్గను ముద్దిచ్చి తన గదికి వెళ్ళిపోయాడు అన్వేష్. అతని పెదాల తడిని తుడుచుకుంటూ సిగ్గుపడింది మంజు. ఆ రాత్రికి రమణమ్మ కూడా వచ్చేసింది. మరుసటి రోజు ఉదయం ఖుషి కిచెన్లోకి వచ్చేసరికి రమణమ్మ మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు ఏవీ చేయలేదు. ఏమైంది రమణమ్మ, ఇంకా మొదలు పెట్టలేదా? నాకు కాలేజ్కి లేట్ అవుతుంది అని టిఫిన్ తయారు చేసిన గిన్నెల్ని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ అంది. పెద్దమ్మగారు చిన్నమ్మగారు వచ్చేశారమ్మా, ఏం తింటారో అడిగి కూరగాయలు కోద్దామని అని రమణమ్మ చెప్పగానే, అమ్మయ్య వచ్చేసారా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని ఖుషి అంటూ ఉండగా భానుమతి వచ్చింది. ఎలా ఉన్నావు ఖుషి? ఏంటో ఏదో ప్రశాంతంగా ఉంది అంటున్నావు? ఆమె నవ్వుతూ అడగగానే, మీరెవ్వరూ ఇంట్లో లేకపోయేసరికి పోసిపోయినట్టు ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అదే రమణమ్మకి చెప్తున్నానత్తయ్య. భానుమతి ఖుషికి దగ్గరగా వచ్చి, ఎప్పుడు నిన్ను చూసినా ఈ ఇంటి అమ్మాయివి కాదు అనిపించదు. ఈ ఇంటికి సంబంధించిన రక్త సంబంధానివే అనిపిస్తుంది. ఆ దేవుడిచ్చిన కోడలివి నువ్వు అంటూ ఖుషీని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అలా ఏం కాదు, ఈ ఇంటికి చేరటం నా అదృష్టం అని ఖుషి అంటూ ఉండగా, ఏంటి అత్తాకోడళ్ళేదో మాట్లాడుకుంటున్నారు అని నవ్వుతూ అన్వేష్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఖుషి, ఇవాళ కాలేజ్లో ఇంపార్టెంట్ క్లాసెస్ లేవంటే నాతో పాటు ఆఫీస్కి రా. భానుమతి కిచెన్లోకి వెళ్ళటంతో ఖుషిని చూస్తూ అన్నాడు. నేనా? ఆఫీస్కా? ఎందుకన్నయ్యా? యు ఆర్ వన్ ఆఫ్ ది డిజైనర్ టు అవర్ కంపెనీ. ఇవాళ డిజైనర్స్ అందరికీ మీటింగ్ ఉంది, నువ్వు వస్తే బాగుంటుంది ప్లేట్లో వడ్డించిన టిఫిన్ తింటూ అన్నాడు అన్వేష్. అది మరి ఆయన ఆయన ఎప్పుడొస్తారు? ఖుషి కళ్ళల్లో కనిపిస్తున్న ఆతృతని చూసి అన్వేష్ కావాలనే, ఆయన అంటే అకౌంటెంటా? ఆయన ఎప్పుడూ వచ్చేశాడు, మీటింగ్ స్టార్ట్ అయిందంట అని కాళ్ళు ఊపుతూ నవ్వుతూ అన్నాడు. అన్నయ్య, అర్జున్ సార్ ఎప్పుడొస్తారు అని అడిగింది. వాడు ఉదయమే ఫ్లైట్ దిగాడు, అర్జెంట్ మీటింగ్ ఉండి తిన్నగా ఆఫీస్కి వెళ్ళాడు. ఫ్యాషన్ షోకి ఇంకా ఎన్నో రోజులు లేవు, వెళ్ళు, రెడీ అయ్యి త్వరగా రా అన్వేష్ అనటంతో ఖుషి వెళ్ళి రెడీ అయ్యి పావుగంటలో తిరిగొచ్చింది. ఆఫీసులో అర్జున్ మీటింగ్లో ఉన్నాడు. పక్కనే రాశి కూడా ఉంది.
షోకి సంబంధించిన మెంబర్స్ అందరూ కూర్చొనున్నారు. ముందుగా హాల్లోకి అన్వేష్ వచ్చాడు. వెనకాలే ఖుషి రావటంతో ఆమె వస్తుందని ఊహించని అర్జున్ ఆమెను చూసి మైమరిచిపోయాడు. ఖుషి వైట్ కలర్ ఫుల్ ఫ్రాక్ వేసుకుంది. అక్కడక్కడ గులాబీ రంగులో పువ్వులు ఉన్నాయి. హెయిర్ లీవ్ చేసుకుని నుదుటిన చిన్ని బొట్టు పెట్టుకుంది. మొదటిసారి మీటింగ్కి రావటంతో అన్వేష్ వెనకాలే ఇబ్బందిగా నడిచింది. అతని పక్కనే కుర్చీ చూపిస్తూ ఆమెని కూర్చోపెట్టాడు అన్వేష్. రాశికి ఆమెను చూడగానే కసిగా అనిపించింది. ఆ, ఈమె మీ ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి కదూ? ఆ రోజు లంచ్ మీకోసం తీసుకొచ్చింది. సర్వెంట్స్ని కూడా మీటింగ్కి తీసుకొస్తారా అని ఖుషి వైపు చూస్తూ వేటకారంగా అంది. అర్జున్ ఈసారి ఊరుకోలేదు. షీ ఈజ్ ది డిజైనర్. ఆమె డిజైన్ చేసిన మోడల్నే నువ్విప్పుడు వేసుకోబోతున్నావు. మీటింగ్లో మోడల్స్ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే మంచిది అని ఆమె ఈ కంపెనీకి మోడల్ మాత్రమే అన్నట్టు అన్నాడు. అందరి ముందు గట్టిగా అరిచేసరికి రాశికి సిగ్గుగా అనిపించింది. అర్జున్ అండతో ఆ మీటింగ్లో ఉన్న చాలా మందితో రాశి పొగరుగా ఉండేది. వాళ్ళందరికీ సంతోషంగా అనిపించింది. అన్వేష్ అక్కడున్న వారందరికీ ఖుషిని పరిచయం చేసి ఆమె డిజైన్ చేసిన వాటి గురించి మాట్లాడుతూ రూపాన్నిచ్చిన డిజైన్స్ అన్నిటినీ తీసుకొచ్చి వాటిని గమనిస్తూ వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఖుషిని అందరూ పొగుడుతూ ఉంటే రాశి తట్టుకోలేకపోయింది. అర్జున్కి తన భార్య గురించి గొప్పగా అనిపించింది. కానీ రాశి తన్నలా ఇన్సల్ట్ చేస్తుంటే నేను అర్జున్ భార్యని అని చెప్పొచ్చు కదా. అన్ని విషయాల్లో తెలివిగా ఉంటుంది, ఇప్పుడు బ్రెయిన్ పనిచేయట్లేదా అని అనుకుంటూ ఖుషీనే చూశాడు. అర్జున్ అలానే తదేకంగా చూస్తుంటే రాశికి జలసీగా అనిపించింది. ఆమె కోసం డిజైన్ చేసిన డ్రెస్ని చూపిస్తూ నేను ఈ కంపెనీకి టాప్ మోడల్ని. ఇంతవరకు ఎప్పుడు మోకాళ్ళు దాటి డ్రెస్సే వేయలేదు. అలాంటిది ఇదేంటి పాదాల వరకు ఉంది. ఇది నేను వేసుకోను, నాకు నచ్చలేదు అని రాశి ఆ డ్రెస్ని చూస్తూ చిరాగ్గా అంది. మీటింగ్కి వచ్చిన వాళ్ళల్లో ఒకరు అది చూడ్డానికి చాలా బాగుందే, మెరూన్ కలర్లో మెరిసిపోతుంది. అక్కడక్కడ వచ్చిన గోల్డ్ కలర్ వైర్తో ఉన్న వర్క్ ఉంది చూశారు, అది చాలా అద్భుతంగా కనిపిస్తుంది అని అన్నాడతను. రాశి ఆ డ్రెస్ వైపు నిర్లక్ష్యంగా చూస్తూ ఆ డ్రెస్ మీ అందరికీ నచ్చుండొచ్చు, కానీ అది నాకు సూట్ అవ్వదు. నాకు సెట్ అవ్వని మోడల్ వేస్తే షో అనవసరంగా ఫ్లాప్ అవుతుంది అని అంది. ఖుషి చిన్నగా నవ్వి అందరినీ చూస్తూ నేనోసారి మాట్లాడొచ్చా అనగానే అందరూ ఆమె వైపు చూశారు. డ్రెస్ అందం మనం వేసుకుంటే తెలియాలి, అంతేకాని అందరికీ కనిపించేలా ఎక్స్పోజింగ్ చేస్తే దాన్ని అందమనరు. ఎక్స్పోజింగ్ చేస్తేనే నేను మోడల్గా నిలదొక్కుంటాను అనిపిస్తే అలానే చేయొచ్చు అని ఆ డ్రెస్ గురించి వివరిస్తూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. రాశికి మరో మార్గం లేక అలాంటిదేమీ లేదు, ఆ డ్రెస్ నేను వేసుకుంటాను. ఎలాంటి డ్రెస్లో అయినా నేను అందంగానే కనిపిస్తాను అంటూ అందరినీ చూస్తూ ఇబ్బందిగా చెప్పింది. ఖుషి అలా మాట్లాడుతూ ఉంటే అర్జున్కి మరీ నచ్చేసింది. అతని దగ్గర లేడి పిల్లలా భయపడే ఆమె ఇక్కడ పులిపిల్లలా ధైర్యంగా ఉంది. ఆ మోడల్ డ్రెస్సులన్నిటినీ జాగ్రత్తగా తీసుకువెళ్ళబోతూ ఉండగా ఖుషికి ఏదో అనుమానంగా అనిపించి స్పెషల్గా డిజైన్ చేసిన డ్రెస్ని దగ్గరికెళ్ళి గమనించింది. ఎక్కడో తప్పు జరిగింది, నేను చెప్పిన ఫ్యాబ్రిక్ ఇది కాదు, ఈ ఫ్యాబ్రిక్లో మనం అనుకున్న లుక్ రాదు, ఫ్యాబ్రిక్ మారిపోయింది అంటూ కంగారు పడింది. అన్వేష్ ఫైల్ తీసుకుని ఆమెకి దగ్గరగా వచ్చి నువ్వు చెప్పిన ఫ్యాబ్రికే కన్జ్యూమ్ చేశాము అంటూ ఫైల్ చూపించాడు. చూడండి, నేనిక్కడ రాసింది వేరు అంటూ ఖుషి చూపెట్టగానే అన్వేష్ కంగారు పడిపోయాడు. అర్జున్ అన్వేష్ వైపు సీరియస్గా చూడగానే మచ్చా, తప్పెక్కడ జరిగిందో తెలియట్లేదు. నేను అన్నిటినీ డిజైన్ చేసే వరకు ఉన్నాను, కానీ చివరి నిమిషంలో వేరే పని పడేసరికి పియ్యకి అప్పచెప్పి వెళ్ళిపోయాను. ఫ్యాబ్రిక్ కూడా నేనే అందించాను, ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ టెన్షన్గా అన్నాడు. అర్జున్ కోపంగా లెగిసి పక్కనే ఉన్న పియ్యని గట్టిగా కొట్టాడు. అతని మోకాళ్ళ మీద వాలిపోగానే ఆ బ్లాక్ షీప్ వీడే, ఈ కంపెనీ తిండి తింటూ అశోక్కి అమ్ముడుపోయావు అంటూ అతన్ని అర్జున్ బాగా కొట్టాడు. అతను చచ్చిపోతాడేమో అనిపించింది. మచ్చా, వద్దు,
వాడు చచ్చిపోయాడంటే మనకి ప్రాబ్లం అవుతుంది. కొన్ని రోజుల్లో షో ఉంది అంటూ అన్వేష్ వచ్చి ఆపగానే అతని ఆవేశాన్ని చల్లార్చుకుంటూ కుర్చీలో కూర్చున్న అర్జున్ మీటింగ్ అటెండ్ అయిన మెంబర్స్ ఉన్న గ్రూపులో ఓ వీడియో పంపించాడు. అందరి మొబైల్లో ఒకేసారి బీప్ అంటూ శబ్దం చేశాయి. అందరూ ఆ వీడియో తెరిచి చూడగానే షాక్ అయ్యారు. అందులో మనోహర్ రాజేంద్రాని ఎలా చిత్రహింసలు పెట్టి చంపారో వీడియో రూపంలో ఉంది. ఎవరైనా నన్ను మోసం చేసినట్టు తెలిస్తే వాళ్ళకి పట్టిన గతే మీకు పడుతుంది అని అక్కడున్న వాళ్ళందరికీ అర్జున్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో చూస్తుంటే రాశికి కడుపులో తిప్పినట్టుగా అనిపించింది. "ఆ, అర్జున్, మీటింగ్ అయిపోయింది కదా, మళ్ళీ కలుస్తాను" అని రాశి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఖుషీని కూడా పంపించేశాడు అన్వేష్. అర్జున్కి అన్వేష్ మీద చాలా కోపం వచ్చింది. క్యాబిన్లోకి వచ్చిన తర్వాత మనమిద్దరం ఈ షో మీద ఎంతో హోప్ పెట్టుకున్నాము, అలాంటిది ఒక పియ్యకి వదిలేసి ఎలా వెళ్తావు అని అర్జున్ అతని కాలర్ పట్టుకొని అడిగాడు. అలాంటిది కూడా వదిలేసి వెళ్ళానంటే అంతకంటే ఇంపార్టెంట్ మీటింగ్ అనే కదా, అర్థం చేసుకోమచ్చా అని అర్జున్ చేతుల్ని విడిపిస్తూ అన్నాడు అన్వేష్. నాకు తెలియని మీటింగ్ ఏంటది, నువ్వు కూడా అని అర్జున్ ఏదో అనబోతూ ఉండగా అన్వేష్ అర్జున్ అంటూ గట్టిగా అరిచాడు. తన మనసును శాంతపరుచుకుని అర్జున్ని చైర్లో కూర్చోపెట్టి, నేను చెప్పేది జాగ్రత్తగా విను, కోపాన్ని తగ్గించుకో అంటూ మంజుకి ఏం జరిగిందో మొదటి నుంచి చివరి వరకు చెప్పాడు. ఎవడు వాడు? అర్జున్ కళ్ళల్లో కోపం ఉద్రేకంగా లెగిసి పిడికిలి గట్టిగా బిగించి గోడని బలంగా గుద్దాడు. నీకందుకే చెప్పకూడదనుకున్నాను, ఆ చేతికి ఎలా రక్తం కారుతుందో చూసావా? అన్వేష్ అనుకుంటూ డెస్క్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి కారుతున్న రక్తాన్ని క్లీన్ చేసి కాటన్ పెట్టి బ్యాండేడ్ వేశాడు అన్వేష్. పక్కనే ఉన్న న్యూస్ పేపర్ తీసుకొచ్చి అర్జున్కి చూపెట్టి, ఇదిగో వీడే, వీడు ఆల్రెడీ చచ్చిపోయాడు, వీడి మీద ఎన్ని కేసులు బనాయించారో చూసావుగా, ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారు. ఇప్పుడు మంజుకి ఎలాంటి సమస్య లేదు, అన్నీ సర్దుకున్నాయి, కోలుకోటానికే 2 రోజులు సమయం పట్టింది. ఇప్పుడు నువ్వు ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడి బాధ పెట్టొద్దు అని అన్వేష్ ఒప్పిస్తున్నట్టు చెప్పాడు. నా చెల్లిని నేను బాధ పెట్టాలనుకుంటానా? కానీ తనకు అవసరమైన సమయంలో నేను లేను. కష్టంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన వాడిని కనీసం నాకు కూడా చెప్పుకోలేదంటే తన మనసుకి నేనంతగా దగ్గర కాలేకపోయాను. కానీ నా చెల్లంటే నాకు ఇష్టం, అది ఎలా చెప్పాలో నాకు తెలీదు అని అర్జున్ బాధపడుతూ ఉండగా, అన్న చెల్లెళ్ళిద్దరూ తొందుకి తొందే, ఈ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు అని గొనుగుతున్నట్టు చిన్నగా అన్నాడు అన్వేష్. ఏంటి, ఏమన్నావు అంటూ తలపైకెత్తాడు అర్జున్. ఆ, అదేరా, నువ్వు లేకపోతే ఏంటి, మా చెల్లి ఖుషి ఉందిగా, నీ స్థానంలో తనే అంతా చేసింది, ఖుషి లేకపోతే మంజు నాకు దక్కేదా అంటూ సర్ది చెప్పి, ఓకే, నేను వెళ్ళి ఆ కాస్ట్యూమ్ సంగతి చూస్తాను అంటూ అన్వేష్ క్యాబిన్ నుండి బయటకొచ్చేశాడు. అర్జున్కి ఖుషి మీద మరింత ప్రేమ పెరిగింది. నిజంగా తింగరబుచ్చి, ఏం ఆలోచించి అంత ధైర్యంగా వెళ్ళింది? నా స్థానంలో ఉండి ఇక్కడ నా కుటుంబాన్ని కాపాడుతూ ఉంటే నేనేం చేశాను? నాకు ఫోన్ చేయట్లేదంటూ కోపాన్ని పెంచుకున్నాను. నాకు తెలియకుండానే రాశితో గడిపాను. ఛా అంటూ లేచి తను వేసుకున్న కోట్ని తీసి విసిరికొట్టాడు. ఖుషి ఆ రాత్రి అతని కోసం చాలాసేపు ఎదురుచూసింది. అతనితో 2 రోజులుగా మాట్లాడనే లేదు. అతను వస్తే భోజనం వడ్డిద్దామని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎదురు చూసి చూసి ఎప్పటికీ రాకపోవటంతో రాత్రి 10 అవుతున్న వేళ పడుకోటానికి గదిలోకి వెళ్ళిపోయింది. ఖుషీకి నిద్ర రాలేదు. అతని షర్టు తీసుకొని అతన్నే పట్టుకున్నట్టు ఊహిస్తూ మంచం మీద అలానే కూర్చుంది. అర్జున్ 11 అవుతున్న సమయంలో ఇంటికి చేరుకున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతను బాగా తాగాడని ఖుషీకి అర్థమైంది. మంచం మీద కూర్చున్న ఖుషీని చూస్తూనే తనకి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఆమె ఒడిలో తలపెట్టి నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఈసారి అతని పట్టులో కోరిక లేదు. బాధపడుతున్న ఒక కొడుకు తల్లి ఒడిలో సేద తీరుతున్నట్టు ఉంది. అతని నుండి దూరంగా జరగాలనుకొని అర్జున్ బాధపడుతున్నాడని అర్థమై, ఆఫీసులో ఏం జరిగింది, ఎందుకింతలా బాధపడుతున్నారు అని మనసులోనే అనుకుంటూ అతని మొహాన్ని పట్టుకొని ఆమె గుండెలకి హత్తుకొని అతని తల వెంట్రుకల్లో వేళ్లు దూరుస్తూ,
గట్టిగా హత్తుకొని అతని మీద తలవాల్చేసింది. ఆ రాత్రి అర్జున్ ఖుషీని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఆమె నడుముని గట్టిగా పట్టుకొని అలానే నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేచాక అర్జున్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కాలేజ్కి వెళ్ళటానికి రెడీ అయిపోయింది ఖుషి. ఆమె గది దాటి బయటికి వస్తూ ఉండగా అర్జున్ నిద్రలేచి ఆమెకి అడ్డుగా నిలిచాడు. ఈసారి జస్ట్ మిస్ అయ్యావు. ఇద్దరం కలిసి స్నానం చేసే రోజు త్వరలోనే ఉంది అని ఆమెని బయటికి వెళ్ళనివ్వకుండా గుమ్మానికి చేతులు అటూ ఇటూ అడ్డుగా పెట్టి నిల్చున్నాడు. ఛీ, సిగ్గులేదా మీకు? అతని చేతి కింద నుండి దూరి బయటికి రాబోతూ ఉండగా అతని కుడి చేత్తో ఆమె ఎడమ చేతిని పట్టుకొని, రాత్రేమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది, టిఫిన్ తీసుకొస్తావా అడిగాడు అర్జున్. అయ్యో, వెంటనే తీసుకొస్తాను అని ఖుషి పరిగెత్తబోతూ ఉండగా, నీకు కూడా తెచ్చుకో అంటూ గట్టిగా అరిచాడు. ఖుషి ఇడ్లీలు ప్లేట్లో పెట్టి ఇద్దరికీ తీసుకుని గదిలోకొచ్చింది. అర్జున్ తన ప్లేట్ అందుకొని, ఈ ఇడ్లీలు ఎందుకు ఇంత పెద్దగా ఉన్నాయి? ఏం పర్వాలేదు, వీటిని చిన్నగా చేసి నా నోటితో నీ నోటికి అందిస్తాను అంటూ ఆమె చేతిని పట్టుకుని లాగి మంచం మీద కూర్చోపెట్టాడు. నాకు కాలేజ్కి టైం అవుతుంది ఖుషి తడబడుతూ అంటూ ఉండగా ఆమె మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద వైష్ణవి పేరు చూసి అర్జున్ కాల్ పికప్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేసి అక్కడ పెట్టాడు. ఖుషి ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంది. మాట్లాడు అని కళ్ళతోనే సైగ చేశాడు. "ఆ, హలో" అని వైష్ణవి చాలా చిన్న గొంతుతో అనేసరికి, ఖుషి ఏమైంది అంత చిన్నగా మాట్లాడుతున్నావు? మొన్న మెడ మీద ఏదో కుట్టిందన్నావు, ఈసారి ఏమైంది? ఆ పురుగు పెదాల్ని కుట్టేసిందా? వైష్ణవి మాట్లాడుతూ ఉండగానే దీప్తి పక్కనే ఉండి గట్టిగా అంది. నలుగురు గలగల నవ్వటంతో పురుగు అని ఎవరినన్నారో అర్జున్కి నెమ్మదిగా అర్థమైంది. ఖుషి ప్లేట్ని పక్కనే పెట్టి మొబైల్ అందుకొని, నేను మళ్ళీ మాట్లాడతాను అని కాలు కచ్చేసి అక్కడి నుండి పరిగెత్తపోయింది. అర్జున్ ఆమె చేతిని పట్టుకుని లాగి ఇడ్లీ ఒక్క ముక్క తినిపిస్తూ, ఈసారి చెప్పు, పురుగు కాదు నా మొగుడే నన్ను కొరికేశాడని అంటూ అర్జున్ బుగ్గ మీద మెత్తగా ముద్దిస్తూ అన్నాడు. ఖుషి తినడం మానేసి ఆశ్చర్యపోయింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.